ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 కలెక్షన్ అనేది రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. సో ఎంత ఏంటి దీని థియేట్రికల్ రైట్స్ అనేటివి ఎంతకు అమ్ముడుకుపోయింది ఏంటి అని చెప్పి క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి తప్ప, సో పెద్ద లిస్ట్ అయితే ఉంది, మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డే 1 గడిస్తే ఇంత అమౌంట్ అని చెప్పి చెప్పలేము అనమాట. సో డే 1 గడిస్తేనే చెప్పగలుగుతాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి టైం గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఈ కలెక్షన్ అనేది మారుతుంది, ఓకేనా, ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైం కాబట్టి సో ఎక్కువ టికెట్స్ అనేటివి అమ్ముడుపోతాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీకి వచ్చి నేను రాసుకొని వచ్చా, అది పనిగా నేను ఎక్కడ మర్చిపోతానా అని చెప్పి అది పనిగా రాసుకొని వచ్చాను అనమాట. ఇండియా వైజ్గా, ఓన్లీ మన ఇండియా వైజ్గా ఈ యొక్క మూవీకి వచ్చి 2.67 lakhs టికెట్స్ అనేటివి అమ్ముడుపోయాయి అనమాట. సో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, దాంట్లో నో అబ్జెక్షన్ అనమాట, ఇది రియల్, ఓకేనా. సో ఒక ఇన్స్టిమేషన్ వేసి వీళ్ళు ట్రేడ్ పండితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఒక ఇన్స్టిమేషన్ వేసి ఎక్కడైతే సింగిల్ స్క్రీన్స్ ఉంటాయో వాటికి బాగా ఫుల్ హౌస్ఫుల్ అనమాట. డే 1 కదా, సో అదే విధంగా ఉంటుంది అనమాట. డే 1, డే 2, డే 3 దాకా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారో చూస్తారనమాట. 2.67 lakhs టికెట్స్ అనమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క టికెట్స్ అనేటివి ఇంత అమ్ముడుపోయాయి అనమాట ప్రస్తుతానికి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా బుక్ అవ్వచ్చు, ఓకేనా, బుక్ అవ్వచ్చు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఓజీని అయితే దాటలేదు అనమాట. ఓజీ థియేట్రికల్ రైట్స్ ఎంత అంటే 172 కోట్లు అయితే అమ్ముడుపోయింది అనమాట. ఈ ఓజీ మూవీ వచ్చి 180 కోట్లు అయితే వసూలు అయితే రాబట్టింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ వచ్చి ఓజీకి 300 కోట్లు అనమాట. హరిహర వీరమల్లు వచ్చి ఆయన అప్పుడే డిప్యూటీ సీఎం అవుతున్నాడు అనుకుంటా, అంతేలే. సో దీని థియేట్రికల్ రైట్స్ వచ్చి 120 కోట్లు అనమాట. సో ఇది ఎంత వసూలు రాబట్టింది అంటే 70 కోట్ల వరకే రాబట్టింది అనమాట. దాని మీద పెద్ద కాంట్రవర్సీ ఏదైతే కూడా జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క గుర్రపు టెక్ ఏదో వేసుకుని వస్తాడు కదా, సో ఆ యొక్క విఎఫ్ఎక్స్ అనేది బాగలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని బాగా ట్రోల్ అయితే చేశారనమాట అప్పుడు, ఓకేనా. సో ఈ యొక్క మూవీ హరిహర వీరమల్లు మూవీ ఏదైతే ఉందో ఇదంతా ఎందుకు చెప్తాను ఇప్పుడు అర్థమవుతుంది, ఇదంతా ఎందుకు చెప్తానని ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో హరిహర వీరమల్లు థియేట్రికల్ రైట్స్ 170 కోట్లు అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ రైట్స్ ఎంత అంటే ఎంత అమ్ముడు పోయిందంటే 130 కోట్లు, అంటే 130 కోట్లకు అమ్ముడు పోయింది అనమాట. సో ఇంకెంత రాబట్టాలి, అప్పుడు ఇన్స్టిమేషన్ వేసుకోండి. మూవీ బడ్జెట్ వచ్చి 150 కోట్లు అనమాట, ఓకేనా. సో ఇది లాభాల్లోకి రావాలంటే కనీసం ఒక 160 కోట్లు కానీ 140 కోట్లు కానీ రావాలన్నమాట. లాభాల్లోకి రావాలంటే, లాభం వచ్చిందని, ఓకేనా. సో ఇంకా మొత్తంగా లాభాల్లోకి రావాలంటే గట్టెక్కేసింది అని అనుకుంటే 225 కోట్లు అయితే రావాలన్నమాట. ఇది జస్ట్ ఇది లాభం వరకే అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఓన్లీ 2.67 lakhs టికెట్స్ అమ్ముడుపోయింది కాబట్టి ఓన్లీ మన ఇండియాలో. సో నార్త్ అమెరికా సైడు అటు సైడ్ వచ్చి ఎంతకి పోయాయో తెలీదు, అది ఇంకా రిపోర్ట్ అయితే రాలేదనమాట. సో ఈ యొక్క రిపోర్ట్ అయితే మన ఇండియా రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఏపీలో వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఈ యొక్క అమౌంట్ అనేది మారిపోతుందండి. సో ఏపీలో వచ్చి 3.96 crores అనేది సంపాదించింది అనమాట ఓన్లీ, ఓకేనా. తెలంగాణలో వచ్చి 2.25 crores అనేది సంపాదించింది అనమాట గ్రాస్ కలెక్షన్, ఓకేనా. సో కర్ణాటకలో వచ్చి 42 lakhs టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి అనమాట. ఇంతకు ముందు చెప్పా 2.67 lakhs దాంట్లోనే కలిపేసుకోండి, ఓకేనా. మొత్తం కలిపి యొక్క అంటే కర్ణాటక సపరేట్ గా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు కర్ణాటకలో ఇంతకు ముందు ఓజీ మూవీలో ఏదో పెద్ద కాంట్రవర్సీ అనేది జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ ఆడకూడదు అది ఇది అని చెప్పి బ్యానర్లో చించేశారనమాట. సో అది పెద్ద కాంట్రవర్సీ అయింది అప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి 42 lakhs టికెట్స్ అంటే మామూలు విషయం కాదు, పెద్ద అమౌంటే వచ్చి ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన అమౌంట్ కూడా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి డే 1 గడవలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా మొత్తంగా 20 కోట్లు ఈ యొక్క గ్రాస్ కలెక్షన్ చేసిందని చెప్పి ఒక రూమర్ అయితే ఉందన్నమాట, ఓకేనా. 14 కోట్లు కన్ఫర్మ్, ఓకేనా. 14 కోట్లు అయితే దాంట్లో కన్ఫర్మ్డ్ గా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసింది అనమాట. ఇది ఈవినింగ్ టైం కాబట్టి సో టికెట్స్ అనేటివి ఎక్కువ అమ్ముడుపోయేదానికి అవకాశం ఉంది, ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన నెంబర్స్ అన్ని. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈవినింగ్ టైం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈవినింగ్ టైం కాబట్టి సో టికెట్స్ అమ్ముడుపోయేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఓచకోత కోసేదానికి రెడీగా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్. చూడాలి కలెక్షన్ అనేది ఎంత రాబడుతుందని, ఓకేనా. సో ఓన్లీ మన ఇండియాలోనే 2.67 lakhs టికెట్స్ అయితే సో అక్కడ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది ఉత్తర అమెరికాలో
$13 ఉంటుందా, మేబీ నాకు కూడా కరెక్ట్గా తెలియదండి. $13 కాదులే కానీ, సో ఒక మేబీ ఉంటుందేమో $13 కానీ, $15 కానీ, లేదా ఒక $9 కానీ ఉంటుంది మేబీ, చూద్దాం. అది ఏముంటుందో తెలీదు. సో అక్కడ కలెక్షన్ అయితే వస్తుంది. డే 1 గడిస్తే కదా తెలుస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి మీకు ఇక్కడే ఇన్స్టిమేషన్ వేసుకోండి. సో 20 కోట్లు అనమాట. వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 20 కోట్లు దారి తీశారు, పరుగులు తీస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా అమౌంట్ అయితే రాలా. 20 కోట్లు ఓకేనా. వాళ్ళ అఫీషియల్ పోస్ట్ అయితే ఏది వదలలేదనమాట. 14 కోట్లు అయితే కన్ఫర్మ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ప్రస్తుతానికి. ఈ ఈవినింగ్ టైము ఈ యొక్క 2 షోస్ కానీ గడిచేస్తే 20 కోట్లు కన్ఫర్మ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇదండి కలెక్షన్ అనేది. నేను ఒకటే చెప్తున్నాను, ఈవినింగ్ టైం కల్లా ఈ ఫస్ట్ డే కానీ, సెకండ్ డే కానీ, థర్డ్ డే కానీ ఫ్యాన్స్ ఓరా మాసలో చూస్తారు. చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తారనమాట. మీరు ఆల్రెడీ ఒక చిన్న హింట్ అయితే ఇస్తా. బుక్ మై షోలో ఇప్పుడు 1 అవర్ క్రితం టికెట్స్ అనేటివి ఎన్ని అమ్ముడుపోయాయి తెలుసా? 15K టికెట్స్ అనేటివి బుక్ మై షోలో. అలాగే మీరు అంటే ఓన్లీ మన ఇండియన్ లాంగ్వేజ్ల వరకే చెప్తున్నానండి. ఓన్లీ మన ఇండియన్ లాంగ్వేజ్ల వరకే, అన్ని లాంగ్వేజ్లు కలిపి, హిందీ కానీ, కర్ణాటక కానీ, తమిళ్ కానీ, ఎనీథింగ్ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఓన్లీ 15K యొక్క టికెట్స్ అనేటివి అమ్ముడుపోయాయి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఇది కూడా వినాలి మీరు, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఈ యొక్క దురంధర్ మూవీ ఉంది. ఆ యొక్క దురంధర్ మూవీ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ 1 అవర్కి దానికి ఎంత అమ్ముడుపోయాయంటే 45.67K టికెట్స్ అయితే అమ్ముడుపోయాయన్నమాట. 45 అంటే దాదాపు 50,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి దురంధర్ మూవీకి. సో ది బెస్ట్ వైరల్ ట్రెండింగ్ లో ఉన్న ప్రస్తుతానికి. వాళ్ళు ఏం అఫీషియల్ పోస్టర్ అయితే వదలలేదు. ఇక్కడ ఏది ట్రెండింగ్ లో ఉంది మనకు తెలుస్తుందన్నమాట. నిజాన్ని నిర్భయంగా మాట్లాడతానండి. నేను ఎవరి గురించి కించపరిచి మాట్లాడలేదు, ఎవరు ఫీల్ అవ్వదు. సో నేను మీరు చూసుకోండి, కావాలంటే చెక్ చేసుకోండి. దాంట్లో నో అబ్జెక్షన్ అనమాట. ఓన్లీ మన ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చి 17K అంటే 1 అవర్ క్రితం అనమాట. సో టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి అనమాట. 17K అంటే 15K 15K అంటే 15,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి అనమాట. టోటల్ గా నిన్న ఈ రోజు డే 1 గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి 2.67 lakhs టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి అనమాట. అది నెంబర్ అయితే గుర్తుంది కదా. సో ఇక చూసుకున్నట్లయితే ఇదేం అఫీషియల్ కాదు, జస్ట్ ఇది ఒక ఇన్స్టిమేషన్ అనమాట. సో అఫీషియల్ గా వాళ్ళు తెలియజేస్తారు, ఇంకా తెలియజేయలేదు అనమాట. ఓకేనా. జస్ట్ ఇది సోషల్ మీడియా ఆధారంగా చెప్తున్నాను అనమాట ఈ యొక్క నెంబర్స్ అనేవి. సో ఇదేమి అఫీషియల్ కాదు. సో చూడాలి ఇంకా రాబోయే కాలంలో ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుంది అని చెప్పి చూడాలన్నమాట. ఏగర్లే చాలా మంది వెయిటింగ్. ఈ యొక్క మూవీ ఏదో పాత సాంగ్స్ అనేటివి కూడా పెట్టారు, అది ఇది అని చెప్పి బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. ఆల్రెడీ ఈ ఈవినింగ్ కూడా మూవీ చూశాను, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. రూమర్ అయితే వస్తుంది, పాత సాంగ్స్ పెట్టారు, అబ్బా హైలైట్ గా ఉంది, సూపర్ గా ఉంది, మాకు బాగా నచ్చింది, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ భలే ఉంది, వేరే లెవెల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఆ విధంగా చూసాము మేము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికో ఎత్తుతున్నారు అనమాట. సో జస్ట్ ఒక 1 అవర్ క్రితం డైరెక్టర్ హరిశంకర్ గారు సక్సెస్ మీట్ అయితే పెట్టారనమాట, ప్రెస్ మీట్ అనేది. సో ఆ యొక్క ప్రెస్ మీట్ లో కూడా చాలా విషయాలు అయితే చెప్పాడు. ఈ యొక్క వీడియోలో అయితే నేను చెప్పను అనమాట, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తీస్తున్న టైంలో వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా ఆ యొక్క షూటింగ్ అనేది చేశారు. 45 రోజులే చేశారనమాట షూటింగ్ ని. సో మొత్తంగా తీసుకొని వచ్చారనమాట. చూడాలి. సో దీనికి సంబంధించి చాలా అయితే ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో కలెక్షన్ అయితే ఇదేనండి. ఈ యొక్క నేను చెప్పిన నంబర్స్ అయితే మారిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకా 2 షోస్ అయితే ఉన్నాయి కాబట్టి. మారిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి. ప్రతి అప్డేట్ ని మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాయి. ఇంత వచ్చింది ఇండియన్ నెట్ కలెక్షన్ ఇంత, ఓవర్సీస్ లో ఎంత వచ్చింది, సో షేర్ లో ఎంత వచ్చింది, ప్రొడ్యూసర్ కి ఎంత రావాలి, సో డిస్ట్రిబ్యూటర్ కి ఎంత వస్తుందేమో. సో ఒక ఇన్స్టిమేషన్ జిఎస్టీ అనేది వాళ్ళు టికెట్ ప్రైస్ కొనిన తర్వాత, జిఎస్టీ అనేది ఎంత పోతుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా మీకు డీటెయిల్స్ అన్నిటివి క్యాప్చర్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఓకేనా. నచ్చిందా వీడియో? సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే వచ్చినట్లయితే ఫస్ట్ ఇంతబడి కష్టపడి చెప్తున్నాను, కుక్కలాగా అరుస్తున్నాను అనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.